వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగినటువంటి పోసాని అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం కోర్టు రిమాండ్ వేసింది, జైల్లో ఉన్నాడు, మనందరికీ తెలిసింది. అయితే రిమాండ్ నుంచి బయటపడటం కోసం పోసాని అద్భుతమైన డ్రామాని ఆడాడు. కానీ పాపం అటు పోలీసులు ఇటు వైద్యులు దాన్ని పసిగట్టేశారు. ఏంటి ఆ డ్రామా అంటే బహుశా మెడికల్ ఫిట్నెస్ పేరుతో పెట్టుకుని బెయిల్ తీసుకుని బయటికి రావాలనుకున్నాడేమో తెలియదు. కానీ డాక్టర్ నాకు గుండె నొప్పి, అమ్మో కడుపు నొప్పి వస్తుందని చెప్పి కాసేపు, గుండె నొప్పి వస్తుందని చెప్పి కాసేపు, తర్వాత ఒకవేళ నాకేమన్నా క్యాన్సర్ అటాక్ అయిందేమోనని చెప్పి కాసేపు, ఇలా రకరకాల కారణాలు చెప్పి అంటే వైద్యులను కూడా ఒక రకంగా కన్ఫ్యూజ్ చేయటం. ఒకవేళ గుండె నొప్పి, కడుపు నొప్పి ఇవన్నీ కలిపి ఒకసారి వచ్చినాయి అంటే ఒక్కొక్కసారి అది క్రిటికల్ పొజిషన్ కావచ్చు. సో డాక్టర్లు కూడా ఏంటంటే ఒకసారి కొద్దిగా కంగారు పడ్డారు. వెంటనే టెస్టులు చేయడం మొదలుపెట్టారు. గుండెకి సంబంధించి కానివ్వండి, ఇతర టెస్టులు అన్నీ చేస్తే అన్నిట్లోనూ నార్మల్గానే ఉంది. అతను గుండె నొప్పి వచ్చే అవకాశమే లేదు. 100కు 200% అవన్నీ నార్మల్ వచ్చింది. ఎటువంటి గుండెకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిసింది. సో అప్పుడు అర్థమైపోయింది. ఎప్పుడైతే ఏమీ లేకుండా నార్మల్గా ఉన్నప్పుడే అమ్మో నా గుండె నొప్పి, అమ్మో నాకు తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చేస్తుందని చెప్పి నువ్వు అబద్ధం చెప్పొచ్చు, కానీ టెస్టులు అబద్ధం చెప్పవు కదా. సో ఈకో టెస్ట్తో పాటు చేసిన టెస్టులన్నింటినీ, థ్రెడ్మిల్ టెస్ట్తో పాటు ఎన్ని టెస్టులు చేస్తే అన్నిట్లోనూ పర్ఫెక్ట్ అని వచ్చింది. సో గుండె నొప్పి అనేది డ్రామా. వాస్తవానికి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ప్లాన్ ఏంటంటే ఈ పేరుతో హాస్పిటల్లో ఉండొచ్చు అనేది బహుశా పోసాని డ్రామా అయి ఉండొచ్చు. బెయిల్ రాకపోయినా ఈ హెల్త్ కండిషన్ పేరుతో కనీసం ఒక 1 వీక్ హాస్పిటల్లో కనుక ఉండగలిగితే ఈలోపు బెయిల్ వచ్చేసి వెళ్ళిపోవచ్చు, జైల్లో ఉండాల్సిన అవసరం లేదని బహుశా పోసాని డ్రామా ఆడుంటాడు. దాంతో ఏమైంది, బట్ డాక్టర్లు ఏమైంది తేల్చేశారు, అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈయన ఒక్క నిమిషం కూడా హాస్పిటల్లో ఉంచక్కర్లేదు, తీసుకెళ్ళిపోండి జైలుకి అని చెప్పి చాలా స్పష్టంగా డాక్టర్లు చెప్పారు. దాంతో పోలీసులు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో పోసానికి నిర్వహించినటువంటి హెల్త్ టెస్టులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎందులో కూడా ఇసుమంత అనుమానం ఉన్నట్టుగా ఏ టెస్టు కూడా రాలేదు. అంటే ఈయన పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తూ, డాక్టర్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, ఈయన ఏదో లబ్ధి పొందడం కోసం, లబ్ధి పొందే ఆలోచనతో డ్రామాలు ఆడారు తప్ప ఈయన హెల్త్ కండిషన్ అంతా ఆల్ రైట్, పర్ఫెక్ట్గా ఉంది. వాస్తవానికి జైలుకి తీసుకెళ్ళడానికి ముందే టెస్టులు చేస్తే అన్ని టెస్టులు ఓకే. వాస్తవానికి జైలుకి తీసుకెళ్లే ముందు చేసిన టెస్టుల్లోనే ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అప్పుడే కోర్టుకు నివేదించేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తికి గుండె నొప్పి వచ్చే అవకాశం ఉందండి, తేడాగా ఉందని చెప్పి అప్పుడే చెప్పేస్తారు. ఎందుకంటే పోలీసులు రిస్క్ పెట్టుకోరు, రేపొద్దున ఏదైనా అయితే పోలీసుల మీద పడుతుంది మొత్తం వెళ్ళి. కానీ ఇక్కడ ఏమీ రాలేదు కాబట్టే కోర్టు కూడా మెడికల్ రిపోర్ట్లు అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి రిమాండ్ వేసేసింది. రిమాండ్ వేసేసిన తర్వాత ఆడినటువంటి డ్రామాలు ఇవి. కడుపు నొప్పి, గుండె నొప్పి, పోసాని లాంటి వాళ్ళకి ఎంత కరం పట్టిందో చూడండి. ఆ రోజు ఒరే లంబడి కొడక దగ్గర మొదలు పెడితే లుచ్చా దాకా అనేక పదాలు వాడాడు. 1 కాదు 2 కాదు. సరే ఆయన మాట్లాడినవని మనం మాట్లాడలేం, అర్థం పర్థం లేకుండా మాట్లాడాడు. పైగా ఏమని చెప్తాడు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చే చదివాను అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అశుద్ధం తినమంటే తింటావా? సజ్జల రామకృష్ణారెడ్డి అశుద్ధం తినమంటే తింటావా? సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు, నేను మాట్లాడాను, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి వైరల్ చేశాడు. ఇది పోసాని ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. చెప్పడం కాదు, ఆయన వాంగ్మూలం ఇచ్చి దాని మీద సంతకం కూడా చేశాడు. నాకు స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన చెప్తేనే నేను మాట్లాడాను, ఆయన కొడుకే వైరల్ చేశాడు, ఇందులో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష లేదు అని చెప్పి అదంతా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే దాని మీద సంతకం కూడా పెట్టాడు. ఇవన్నీ కోర్టు కూడా సబ్మిట్ చేశారు. దాంతోనే పాపం అబ్బా కొడుకులు ఇద్దరు, అటు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళిపోయారు. అనవసరంగా మమ్మల్ని లాగుతున్నారు, మాకు ముందస్తు బెయిల్ కావాలని. అనవసరంగా నిన్నలాగేదే ఉంది, ఇందులో వాస్తవం లేకపోతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పోసాని కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పాలంటే 1,00,000 మంది పేర్లు చెప్పొచ్చు, కేవలం సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు ఎందుకు చెప్పాడు పోసాని? పైగా మీరు స్క్రిప్ట్ ఎలా ఇచ్చేవారు, ఎలా మాట్లాడించేవారు అనేది పూర్తిగా పోసుకొచ్చినట్టు వివరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పడం వల్ల ఇప్పుడు పోసానికి ఒరిగేది ఉండదు. పోనీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడంటే ఇదేదో రాజకీయంగా వీళ్ళు ఆడుతున్న డ్రామా అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పేరు కాదు అక్కడ చెప్పింది, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడేమో. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరో కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వ్యక్తిగత కక్షలు ఏమి లేవు కదా. సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేయడేమో ఆదేశాలు, ఏమో ఎవరికి తెలుసు. కూపీ లాగితే బయటపడుతుంది. సో దీనికి సంబంధించి వచ్చింది చూడండి. డాక్టర్ గుండె నొప్పి, అమ్మో కడుపు నొప్పి, సార్ క్యాన్సర్ ఉందేమో చూడండి. కడప రిమ్స్లో పోసాని ఆపసోపాలు, 3 గంటల పాటు వైద్య పరీక్షల నిర్వహణ, ఏమీ లేదని తేల్చేసిన వైద్యులు, ఆసుపత్రిలో ఉంచక్కర్లేదు, జైలుకు తీసుకువెళ్ళొచ్చని సూచించిన వైద్యులు, దీంతో మళ్ళీ తిరిగి జైలుకి అయితే తీసుకెళ్లారంటే పాపం పోసాని 3 గంటల పాటు ఆపసోపాలు పడి ఆడిన డ్రామా మొత్తం కూడా ఒకసారిగా బెడిసి కొట్టింది. అటు పోలీసులు ఇటు డాక్టర్లను ఇద్దరిని తప్పుదోవ పట్టించాలనుకున్నాడు, ఒక రకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. కానీ మొత్తంగా కూడా బెడిసి కొట్టింది. చేసిన పాపం ఉత్తినే వదిలిపెట్టదు. ఆ రోజు కాళ్ళు ఎగరేసుకుంటా
చూసుకుందాంరా, తేల్చుకుందాంరా, నువ్వెంత నేనెంత, నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే స్థాయి అనేది అని ఆ కుటుంబంలో వ్యక్తిగత విషయాలు, సరే రాజకీయ విమర్శలు కొంతవరకు ఓకే, సరే రాజకీయాలు ఇవన్నీ కామన్ లైన్ వదిలేయచ్చు. బట్ కుటుంబం విషయాలు, పెళ్లిళ్ళ గురించి పోసాని మాట్లాడినంతగా ఎవరు మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ప్రధానంగా రచ్చ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆ తర్వాత మరొక 10 మంది మాట్లాడేటట్టు చేసినటువంటి వ్యక్తే పోసాని. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే ముందు పిల్లల పేరు తీసేవాడు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే ముందు వాళ్ళ భార్యల పేర్లు తీసేవాడు. వాస్తవానికి రాజకీయాలకు కుటుంబాలకు సంబంధం లేదు. నువ్వు పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా ఎన్నైనా విమర్శించు, తప్పులేదు. కానీ ఆ కుటుంబాన్ని, ఆల్రెడీ పవన్ కళ్యాణ్కు ముందు పెళ్ళైన భార్యల్ని, వీళ్ళందరినీ వాళ్ళు కూడా గతంలో ఇలాంటి వాటిలో మమ్మల్ని లాగొద్దని ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోసాని వాళ్ళెవరో పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత లేరు కదా, లీగల్గా జరిగిన ప్రాసెస్ అది. పవన్ కళ్యాణ్ ఎవరిని మోసం చేయలే, ఎవరికి అన్యాయం చేయలే, లీగల్గా జరిగినటువంటి ప్రాసెస్ అది కదా. మరి ఎలాగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు? మరి భారతీరెడ్డి గురించో షర్మిల గురించో ఈ రోజు మాట్లాడితే వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? సరే, షర్మిల అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తున్నాడు, భారతీరెడ్డి తిట్టిస్తుందని చెప్పి స్వయంగా షర్మిలే చెప్పింది అనుకుంటే అది వేరే విషయం. అంటే రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు కూడా దిగినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు చూసుకుందాం, తేల్చుకుందాం, పొడి చేస్తా, చించేస్తానన్నో ఈ రోజు 2 రోజులు జైల్లో పెట్టేసరికి నాకు గుండె నొప్పి, నాకు ఛాతి నొప్పి, నాకు ముడ్డెప్పి, లేకపోతే నాకు ఇంకో నొప్పి, ఇవన్నీ తప్పించుకోవడానికి నిజంగా ఆయనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండుంటే ఓకే, మనం యాక్సెప్ట్ చేద్దాం, దాన్ని మనం కాదనేది కాదు. కానీ ఏ సమస్య లేకపోయినా అనారోగ్యం పేరుతో, వయసు కొద్దిగా పైబడిందనే పేరుతో తప్పించుకోవాలనేది వీళ్ళకి కుట్ర. మరి వాళ్ళకి ఈ చచ్చు సలహాలు ఎవరిచ్చారో మరి ఏమన్నా పోసాని తరపులు ఆయన ఏమన్నా నువ్వు డ్రామాలు ఆడవయ్యా, నేను దీన్ని బేస్ చేసుకుని బెయిల్ చేస్తానని ఏమన్నా చచ్చు సలహా ఇచ్చాడేమో. కాకపోతే అన్ని పెడుచుకోటిని పోసాని చెప్పడం కాదు, మెడికల్ రిపోర్ట్స్ చెప్పాలి. పోసానికి గుండెపోటు ఉన్నా, గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నా, గుండెలో ఏ చిన్న ఫాల్ట్ ఉన్నా, ఇసుమంత ఫాల్ట్ ఉన్నా వెంటనే పడేసుకోవచ్చు ఈ రోజుల్లో. కానీ పోసాని గుండె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ఆయనకి ఇప్పుడు వచ్చిన డోకా ఏం లే, ఎవరు భయపడక్కర్లా, ఏదైనా అయిపోద్దేమోనని ఆయనకేం భయపడక్కర్లా. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు తప్పు చేయకపోతే నిరూపించుకుని రా, నువ్వు నీతిపరుడు అయితే నిరూపించుకో, ఎందుకు నువ్వు దాని గురించి రాద్దాంతం, దీని గురించి రాద్దాంతం అని చెప్పి చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో మాట్లాడాడు. మరి నువ్వు కూడా తప్పు చేయకపోతే నిరూపించుకుంటావు, తప్పేముంది? గతంలో నువ్వు చెప్పిందే కదా, నీవు నేర్పినే కదా, నీ విద్యే కదా నీరజాక్ష అని. గతంలో నువ్వు చంద్రబాబు గారికి చెప్పిన సూక్తులే కదా, అవి నీకు చెప్తున్నావు. ఇప్పుడు నీ తప్పు చేయకపోతే నిరూపించుకుంటారు. అంతేగాని ఇలాగా జగన్మోహన్ రెడ్డి ఆడిన కోడికత్తి డ్రామాలాగా ఇలాంటి డ్రామాలు ఆడి ప్రతిసారి దొరికిపోయి అబాసు పాలవద్దు. ఏదైనా చేసిన కర్మ అనేది వదిలిపెట్టదు. ఈరోజు పోసానికి ఆ కర్మే ఎదురొచ్చింది, దాని ఫలితమే ఈరోజు జైలు శిక్ష.